నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనము క్యారెట్ రైస్ చేసుకుందాం. 4 క్యారెట్లు తీసుకొని తుడుము పట్టుకున్నాను సన్నగా. నేను చూపించినట్టుగా పట్టుకోండి. వేడన్నం తీసుకొని ప్లేట్కి వేసుకుందాం. ఈ రైసు 1/2 కిలో ఉంటుంది. కొలతలతో అయితేనా 2 కప్పులు ఉంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నానికి మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాం. ఆయిల్ వేసుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకున్నాం. బాండీలు పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు. శనగపప్పు మినపప్పు వేసుకుంటే మధ్య మధ్యలో తినేటప్పుడు పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. క్యారెట్ తుడుము వేసుకుందాం. ఈ క్యారెట్ తుడుము అంతా బాగా కలుపుకుందాం. రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టుకున్నాం. కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు. ఇదంతా బాగా కలుపుకుందాం. కొంచెం కరివేపాకు, రైస్ వేసుకుందాం. ఒక స్పూన్ సాల్టు, 1 స్పూన్ గరం మసాలా. గరం మసాలా సాల్టు కలిసేటట్టుగా రైస్ను బాగా కలుపుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.